అందరికీ నమస్తే అండి. పులివెందులలో తెలుగుదేశం పార్టీ అరాచకాలు చేస్తోంది. ఎస్, ఒప్పుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేశారు టీడీపీ వాళ్ళు. ఎస్, కరెక్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దెబ్బతిన్నారు. ఎస్, కరెక్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు, వైసీపీలో రామలింగారెడ్డి గారు, రాము వీళ్ళందరూ కూడా దెబ్బలు తిన్నారు టీడీపీ వాళ్ళ చేత. కరెక్టే. సో అక్కడ దెబ్బలు తిన్న వాళ్ళ మీదే పోలీసులు ఎదురు కేసులు పెట్టారు. కరెక్టే. సో ఓవరాల్గా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అరాచకాలు చేస్తున్నదనేది వాస్తవం, ఎవరు కాదనలేని వాస్తవం. టీడీపీ వాళ్ళు కాదు, నువ్వు వైసీపీ దగ్గర డబ్బులు తీసుకొని ఇలా చెప్తున్నావు అన్నా సరే మీ కర్మకు మీరు పోతారు. కావాలంటే పులివెందులు వెళ్ళి వాస్తవం కనుక్కోండి. అక్కడ పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలు చేస్తోంది, ఒప్పుకుందాం. కానీ సో నేను ఇక్కడతో ఆపేయలేను. ఎందుకు ఆపలేనంటే అసలు ఈ అరాచకాలు తెలుగుదేశం పార్టీ ఇంతగా ఎందుకు చేస్తోంది పులివెందుల్లో? పులివెందులు ఖచ్చితంగా గెలవాలి అనే కసి ఎందుకు వచ్చింది టీడీపీకి? జగన్మోహన్ రెడ్డి గారు నేర్పిన పాఠం కాదా ఇది? జగన్మోహన్ రెడ్డి గారు నేర్పిన రాజకీయం కాదా ఇది? సో దాన్ని వైసీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఒకసారి మనం అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసామంటే అధికారం కోల్పోయిన తర్వాత అది మనకు రివర్స్ కొడుతుంది అనే పాఠం రాజకీయాల్లో ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు రెచ్చిపోతున్నారు, అధికారం ఉంది కాబట్టి. రేపు పొద్దున్న అధికారం పోతే దెబ్బతింటారు అనేది టీడీపీ వాళ్ళు కూడా నేర్చుకోవాలి. 2021లో కుప్పంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ చేసిందేంటి? అన్యాయం చేయలేదా? అక్రమాలు చేయలేదా? అరాచకాలు చేయలేదా? దొంగ ఓట్లు వేయలేదా? లేకపోతే అక్కడ అంత ఈజీగా ఎలా గెలుస్తారు కుప్పం మున్సిపాలిటీని? కుప్పంలో గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంత్ అంతా చంద్రబాబు గారి బలం, టీడీపీ బలం. అక్కడ ప్రతి 100 మందిలో 70 మంది టీడీపీకే ఓట్లు వేస్తారు, కనీసం 60 మంది టీడీపీకే ఓట్లు వేస్తారు. అటువంటి కుప్పం నియోజకవర్గంలో మున్సిపాలిటీని గెలుచుకోవాలని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసుల్ని, వ్యవస్థల్ని, డబ్బుల్ని, దొంగ ఓట్లని అన్నీ దించి గెలిచారు. సో దాన్ని అధికారంలో గెలిచినప్పుడు దాన్ని వైసీపీ వాళ్ళు గర్వంగా ప్రొజెక్ట్ చేసుకున్నప్పుడు టీడీపీ వాళ్ళు పులివెందులు గెలవాలి అనుకుంటారు కదా. వీళ్ళేం చేతగాని వాళ్ళు కాదు కదా, వీళ్ళు 40 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నారు కదా. సో ఇక్కడ వైసీపీ వాళ్ళు ఆలోచించాలి, అరే మనం గతంలో తప్పు చేసాము, పాపం చేసాము, అరాచకం చేసాము, దానికి ప్రతిఫలం ఇది అని ఆలోచించాలి. అలా ఆలోచించే బుర్ర ఉండట్లేదు ఎవరికి కూడా. అలా చెప్తున్నందుకు నన్ను ట్రోల్ చేస్తున్నారు, నన్ను విపరీతంగా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. నిన్నటి నుంచి ఎవరో ట్విట్టర్లో తెగ పెడుతున్నారు, నాకు లింకులు పెడుతున్నారు మన సబ్స్క్రైబర్స్. పోనీలే, వాళ్ళకి మంచి చెప్పినా సరే అర్థం కదని నేను వదిలేస్తున్నా. ఇక్కడ నేను మంచి చెప్పడమో చెడు చెప్పడం నా ఉద్దేశం కాదండి. యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్, యాజ్ ఏ జర్నలిస్ట్ నేను చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు నేర్పిన రాజకీయ పాఠాన్ని తెలుగుదేశం పార్టీ తిరిగి ఆయనకు అప్పచెప్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక పాఠం నేర్పించారు, వాళ్ళు పాఠం నేర్చుకొని ఇప్పుడు అప్పచెప్తున్నారనమాట. అప్పుడు మీరు కుప్పం గెలిచారు అన్యాయంగా, ఇప్పుడు మేము పులివెందులు గెలుస్తాం అన్యాయంగా అని చెప్తున్నారు. అప్పుడు మీరు పొంగనూరు, అంగళ్ళలో మమ్మల్ని కొట్టి మా మీద రాళ్ళదాడి చేసి మా మీదే 307 కేసులు పెట్టించారు. సో ఇప్పుడు మేము మిమ్మల్ని కొట్టి మీ మీదే కేసులు పెడతాం అనే పాఠం అప్పచెప్తున్నారు. సో పాఠం నేర్చుకున్న వాళ్ళు అప్పచెప్పాలి కదా. సో ఇప్పుడు దీనిలో వైసీపీ వాళ్ళు కూడా పాఠం నేర్చుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న రాజకీయంతో. భవిష్యత్తులో వైసీపీ వాళ్ళు కూడా పాఠం అప్పచెప్తారు. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, దేశంలో వరస్ట్ పాలిటిక్స్, చీపెస్ట్ పాలిటిక్స్, చెత్త రాజకీయాలు ఉన్నది మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే. ఒకప్పుడు బీహార్లో ఇటువంటి ఉండే, అంతకుముందు తమిళనాడులో ఇటువంటి దరిద్రం ఉండేది. ఇప్పుడు బీహార్ వాళ్ళు బాగుపడుతున్నారు, తమిళనాడు వాళ్ళు కూడా ఎంతో కొంత బాగుపడుతున్నారు. దేశం మొత్తం మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తున్నది తమిళనాడుకే, ఎక్కువ పరిశ్రమలు వస్తున్నది తమిళనాడుకే. దేశంలో ఎక్కువ మంది ఐఏఎస్లో, ఐపీఎస్లో అవుతున్నది బీహార్ వాళ్ళే. అటువంటి రాష్ట్రాలు బాగుపడుతున్నాయి. మనం మాత్రం కక్ష సాధింపు, నాకు అధికారం ఇవ్వండి, నేను 2.0 చూపిస్తాను, ఇంకా ఎక్కువ కక్ష సాధిస్తామని చెప్పి ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన నేను అధికారంలోకి వస్తే అది చేస్తా ఇది చేస్తా అంటాడు, అధికారంలోకి వచ్చాక సేమ్ కక్ష సాధింపు చేస్తాడు. ఇవి మనం ఇటువంటి రాష్ట్రంలో మనం ఉన్నాం, దౌర్భాగ్యకరమైన రాష్ట్రం, అక్షరాస్యతలో వెనుకబడ్డాం. ఇంకా ఇవన్నీ చెప్పుకునే కొద్దీ ఇంకెన్నో చెప్పాలి కాబట్టి సో నేను చెప్పేది అయితే ఒకటే, పులివెందుల్లో టీడీపీ చేస్తున్న తప్పే. ఈ తప్పుకి వాళ్ళు కారణం ఏంటంటే గతంలో వైసీపీ వాళ్ళు చేశారు కాబట్టి దాన్ని సమర్థించలేం, వ్యతిరేకించలేం. ఎవడ పాపాను వాడు పోతాడు, ఎవడ మానాన్ని వాడు పోతాడని వదిలేయడమే. ఇక్కడ నన్ను ట్రోల్ చేస్తున్న వైసీపీ వాళ్ళు ఒకసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఘనకార్యాలు చూసుకొని సిగ్గుపడండి, తలదించుకోండి. సో మీరు రేపొద్దున అధికారంలోకి వచ్చాక మళ్ళీ లోకల్ బాడీస్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మళ్ళీ మీరు చేయాల్సినవి చేసుకోండి, చేస్తారు కదా. సో మన రాష్ట్రం అలా తయారైంది. థ్యాంక్ యూ. సరే, కంటెంట్ అయిపోయింది. కంటెంట్ ఎక్కడితో మీరు స్కిప్ చేసేయచ్చు, వెళ్ళిపోవచ్చు.
కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషన్ లడ్డూపల్లెం.com అని దాదాపుగా ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. దీనిలో మిల్లెట్స్ ఒక 4-5 రకాల లడ్డూలు, మల్టీ మిల్లెట్స్, అలాగే సీడ్స్ రకాల లడ్డూలు ఉంటాయి, అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, షుగర్ ఫ్రీ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. పేషెంట్లు కూడా తినొచ్చండి, అన్ని రకాలుగా బాగుంటాయి అన్నమాట. సో వీలైతే లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్లో బుక్ చేయండి, లేదా 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాళ్ళు మెనూ పెడతారు. ఎక్కడైనా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా 4000కు పైగా బిల్ అయితే ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా 3 డేస్లో డెలివరీ ఉంటుంది. అవుట్ ఆఫ్ ఇండియా అయితే విదేశాలు అంటే యూకే, యూఎస్, లండన్ అటువంటి ప్రాంతాలకైతే 4 to 5 డేస్లో డెలివరీ చేస్తున్నారు. ప్యాకింగ్ బాగుంది, హైజెనిక్గా ఉంది, అండ్ రివ్యూస్ బాగున్నాయి. అండ్ వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉన్నాయి, ప్లస్ ప్రోటీన్ పౌడర్స్ ఒక 3 రకాలు ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి, బుక్ చేయండి. థ్యాంక్ యూ.